తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. తంజావూరు సమీపంలో డీఎంకే నాయకుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కారును ఎన్నికల అధికారులు అడ్డుకున్నారు. సీఎం స్టాలిన్ ప్రయాణిస్తున్న వాహనంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్లు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించాయి. తంజావూరు సమీపంలోని సాలియమంగళం దగ్గర ఆయన ప్రచార వాహనాన్ని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం అడ్డగించి సోదాలు నిర్వహించింది. అధికారులు స్టాలిన్ కూర్చున్న కారు ముందు భాగాన్ని సోదా చేశారు. వెనుక డోర్ను కూడా తెరిచి సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మహిళా పోలీస్ అధికారులు కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వాహనంలో ఏమీ దొరకకపోవడంతో సోదా అనంతరం ఆయన వాహనాన్ని ముందుకు వెళ్లడానికి అనుమతించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు 23వ తేదీన పోలింగ్ జరగనుంది. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించి అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు. మార్చి 30 సోమవారం నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, టీవీకే నాయకుడు విజయ్, నామ్ తమిళర్ పార్టీ కోఆర్డినేటర్ సీమాన్ తదితరులు సోమవారం తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ నిష్పాక్షికత నిరూపించే క్రమంలో సీఎం వాహనాన్ని కూడా తనిఖీ చేసింది. ఎన్నికల్లో నేతల ప్రచారంపై అధికారులు కట్టుదిట్టమైన నిఘా పెట్టారని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.